ఓకే ఫ్రెండ్స్, మనం వెల్కమ్ బ్యాక్. ఆల్రెడీ మనము 5వ యూనిట్‌లో భాగంగా పార్ట్ 1 చేసుకున్నాము. ఇప్పుడు పార్ట్ 2లో కంటిన్యూషన్‌గా బాగుంది. పార్ట్ 1 ఎవరైనా చూడకపోతే పార్ట్ 1 చూడండి. ఆర్డర్ వైజ్ నేను చెప్పుకుంటూ వస్తున్నాను. అన్నీ చూడండి ఒకసారి. ఓకేనా? లెట్స్ స్టార్ట్ చేద్దాం మనం ఒకసారి. స్నేహబాల స్నేహబాల 1, 2వ తరగతులు 1, 2 తరగతుల యొక్క స్వయం అభ్యసన సామాగ్రి ఏదంటే స్నేహబాల. డైరెక్ట్ బిట్ మనకి 1, 2 తరగతుల యొక్క అభ్యసన సామాగ్రి ఏదంటే స్నేహబాల. ఏది స్నేహబాలగా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇంట్రడక్షన్ ఏముందో ఒకసారి దీంతో ఓకేనా. సర్వశిక్ష అభియాన్ లక్ష్యాలలో ముఖ్యమైనది నాణ్యమైన విద్యను అందించడం. సర్వశిక్ష అభియాన్ లక్ష్యాలలో ముఖ్యమైనది నాణ్యమైన విద్యను అందించడం. చూసావా, సర్వశిక్ష అభియాన్లో ముఖ్యమైనది ఏది? నాణ్యమైన విద్యను అందించడం అంట. అందుకు బోధనాభ్యసన ప్రక్రియలు అందుకు బోధనాభ్యసన ప్రక్రియలు మెరుగుపరచుకోవాల్సిన అవసరం అనేది ఉంది. దానికి మనకి ఏం అవసరం ఉంది? బోధనాభ్యసన ప్రక్రియ అనేది మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఎక్కువ పాఠశాలలో బహుళ తరగతి బోధన అనేది జరుగుతుంది. అనేక పాఠశాలలో ఏం జరుగుతుంది? బహుళ బోధన అనేది జరుగుతుంది. బహుళ స్థాయి బోధనా సమస్యలను ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్నారు. ఉపాధ్యాయులు బహుళ స్థాయి బోధనా సమస్యలు అనేది ఎదుర్కోవడం జరుగుతుంది. ఈ సమస్యను అధిగమించడానికి రాష్ట్రంలో అమలు చేస్తున్న అభ్యసన అభివృద్ధి కార్యక్రమ సామర్థ్యాలను దృష్టిలో ఉంచుకొని స్నేహబాల స్వయం అభ్యసన కార్డులను రూపొందించారు. ఈ బహుళ స్థాయి బోధనా సమస్యలను ఉపాధ్యాయులను ఎదుర్కొంటున్నారు కదా, వారి కోసం ఏం చేశారంటే ఈ సమస్యను అధిగమించడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేది ఏం అమలు చేస్తుందంటే అభ్యసన అభివృద్ధి కార్యక్రమ సామర్థ్యాలను దృష్టిలో ఉంచుకొని స్నేహబాల స్వయం అభ్యసన కార్డులను రూపొందించిందనమాట. స్నేహబాల స్వయం అభ్యసన కార్డులను రూపొందించడం జరిగింది. ఈ కార్డులు ఏమేమి ఉంటాయి సార్? చూడండి. స్నేహబాల అనగానేమి? స్నేహబాల అనగానేమి ఇంపార్టెంట్ మనకి. స్నేహబాల అంటే ఏమి? స్నేహపూరిత వాతావరణంలో పరస్పర చర్చల ద్వారా అభ్యసనం జరగాలి. స్నేహబాల అనగానేమి? స్నేహపూరిత వాతావరణంలో పరస్పర చర్చల ద్వారా అభ్యసనం జరగాలి. స్నేహబాల ఏ తరగతిలో? 1, 2 తరగతులకి స్వయం అభ్యసనం కోసం ఉపయోగించామన్నమాట. ఓకేనా? బిట్టు ఖచ్చితంగా వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. పిల్లలు సొంతంగా ఆలోచిస్తూ స్వయం అభ్యసనంతో జ్ఞాన నిర్మాణం చేయడానికి వీలుగా రూపొందించిన కార్డులు. పిల్లలు సొంతంగా ఆలోచిస్తూ స్వయం అభ్యాసనంతో జ్ఞాన నిర్మాణం అనేది జరగడానికి వీలుగా రూపొందించిన కార్డుల ద్వారా అభ్యసించే కార్యక్రమమే ఏ కార్యక్రమం అంటే స్నేహబాల కార్యక్రమం. స్నేహబాల కార్యక్రమం అన్నట. స్నేహబాల ఈ స్నేహబాల అనేది స్వయం అభ్యసన కార్డులు. స్నేహబాల స్వయం అభ్యసన కార్డులు అనేవి 1, 2, 3 తరగతులు. స్నేహబాల స్వయం అభ్యసన కార్డులు అనేది 1, 2, 3 తరగతులు తెలుగు, గణితం, పరిసరాల విజ్ఞానం సబ్జెక్టులకు రూపొందించబడాయి. స్నేహబాల స్వయం అభ్యసన కార్డులు 1, 2, 3వ తరగతులకు సంబంధించి తెలుగు, గణితం, పరిసరాల విజ్ఞానం సబ్జెక్టులు సంబంధించిన సబ్జెక్టులకు రూపొందించడం జరిగింది. ఇందులో తెలుగుకు సంబంధించిన స్నేహబాల కార్డుల గురించి ఇవ్వబడింది. కింద తెలుగుకు సంబంధించిన వాటి గురించి ఇవ్వబడం జరిగింది అనమాట. చూద్దామా? స్నేహబాల కార్డుల యొక్క రూపకల్పన నేపథ్యం ఏ విధంగా ఉంది? స్నేహబాల కార్డుల యొక్క రూపకల్పన నేపథ్యం ఏ విధంగా ఉంది? మనము స్నేహబాల అంటే ఏమో ఇంట్రడక్షన్ చూసాము. ఇప్పుడు అది ఏ తరగతులకు ఉపయోగిస్తారు, ఓకేనా? దాని గురించి చూసుకున్నాం. ఇప్పుడు స్నేహబాల కార్డుల యొక్క నేపథ్యం చూద్దాం. ఓకేనా? ఈ స్నేహబాల కార్డుల యొక్క రూపకల్పన నేపథ్యం అనేది ఏమించడం, గదిలో ఆహ్లాదకరంగా అర్థవంతంగా జరగడానికి గుణాత్మకం సాధించడానికి డిపెప్ పథకం ద్వారా రకరకాల కిట్లు బోధనాభ్యసన సామగ్రిని రూపొందించి వినియోగిస్తున్నారు. మన తరగతి గదిని ఆహ్లాదకరంగా అర్థవంతంగా జరగడానికి గుణాత్మకంగా సాధించడానికి డిపెప్ పథకం అనేది రకరకాల కిట్లను బోధనాభ్యసన సామగ్రిని రూపొందించి వినియోగిస్తున్నారని చెప్తుందన్నమాట.
ఇంకా మెరుగైన ఫలితాలు సాధించడానికి బహుళ తరగతి బహుళ స్థాయి బోధనకు అవసరమైన స్నేహ బాల కార్డులను రూపొందించడం జరుగుతుంది. ఇంకా చూడు, మెరుగైన ఫలితాలు సాధించడానికి బహుళ స్థాయి బోధనకు అవసరమైన ఈ స్నేహ బాల కార్డులను రూపొందించడం జరిగింది. చూడండి ఎగ్జాంపుల్ ఏమున్నాయి మనకి ఇక్కడ, ఏమేమి ఇచ్చారు. వీటి రూపకల్పనలో ప్రధానంగా చిత్తూరు జిల్లాలోని రిషి వ్యాలీ ఎడ్యుకేషన్ రిసోర్స్ సెంటర్ సంస్థ ద్వారా అందిస్తున్న బోధనా విధానం ఆధారంగా వీటి రూపకల్పనకు ప్రధానంగా చిత్తూరు జిల్లాలోని రిషి వ్యాలీలోని రివర్ సంస్థ ద్వారా అందిస్తున్న బోధనా విధానం ఆధారంగా ఏం చేస్తారు. రివర్ అంటేమి, రిషి వ్యాలీ విద్యా వనరుల కేంద్రం. రివర్ పెట్టెలోని బడి అంటే స్కూల్ ఇన్ బాక్స్ కిట్ ద్వారా జరిగే విద్యా విధానాన్ని పరిశీలించిన తర్వాత ఈ రిషి వ్యాలీ అనే దాంతో రిషి వ్యాలీ విద్యా వనరుల కేంద్రం, పెట్టెలోని బడి అంటే స్కూల్ ఇన్ బాక్స్ అనే దీని ద్వారా, ఈ కిట్ ద్వారా జరిగే విద్యా విధానాన్ని బాగా పరిశీలించిన తర్వాత కర్ణాటక ప్రభుత్వం నల్లికిలి అనే పేరుతో అమలు చేశారనమాట. కర్ణాటక ప్రభుత్వం ఏం చేసింది, నల్లికిలి అనే పేరుతో అమలు చేయడం చేశారు. రిషి వ్యాలీ పెట్టెలోని కార్డుల ఆధారంగా చెన్నై కార్పొరేషన్ వారు, చెన్నై తమిళనాడు కదా, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ABL పేరుతో 40 పాఠశాలలో ఈ కిట్ వాడకాన్ని ప్రారంభించారు. ఈ రిషి వ్యాలీ పెట్టెలోని కార్డుల ఆధారంగా, ఓకేనా, మన చిత్తూరు జిల్లాలో ఉన్న రిషి వ్యాలీలో ఉన్న రివర్ని, దీని ఆధారంగా ఈ కార్డుల యొక్క ఆధారం స్కూల్ ఇన్ బాక్స్ యొక్క కిట్ ఆధారంగా చెన్నై కార్పొరేషన్ వారు ఏం చేశారు, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ABL అనే పేరుతో 40 పాఠశాలలో ఈ కిట్ వాడకాన్ని ప్రారంభించడం జరిగింది. అదే మన రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా జిల్లాలోని వెనుకబడిన మండలాలలో మొదట దీని పెట్టెలోని బడి కిట్టులను 1-2 తరగతుల పాఠశాలలో అమలు చేసే ప్రయత్నంలో ట్రైఅవుట్ సంతృప్తి చెందిన తర్వాత తూర్పుగోదావరి జిల్లాలోని పాడేరు, మన రాష్ట్రంలో తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో వెనుకబడిన మండలాల్లో మొదటగా ఏం చేస్తారంటే పెట్టెలోని బడి అనే కిట్లని 1-2 తరగతులు పాఠశాలలో అమలు చేసే ప్రయత్నంలో చేశారనమాట. అక్కడ బాగా సక్సెస్ఫుల్ అయిన తర్వాత, సంతృప్తి చెందిన తర్వాత, అదే తూర్పుగోదావరి జిల్లాలోని పాడేరు, రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతాలలోని 10 మండలాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లోని 10 మండలాలు, పశ్చిమ గోదావరి ఏజెన్సీ మరియు విద్యాపరంగా వెనుకబడిన 6 మండలాలలో, కృష్ణా జిల్లాలో వెనుకబడిన ఏజెన్సీలో 12 మండలాల్లోని కృష్ణవేణి పేరుతో జనశాల ప్రాజెక్టు కింది కిట్టును తయారు చేసి పాఠశాల అమలు చేశారు. జనశాల పేరుతో కృష్ణవేణి పేరుతో జనశాల ప్రాజెక్టు కింద కిట్టులను తయారు చేసి పాఠశాలలో అమలు చేశారనమాట. తర్వాత చిత్తూరు జిల్లాలో యూనిసెఫ్ సహకారంతో ఈ కిట్టును తయారు చేసి స్నేహబాల పేరుతో కార్డులను రూపొందించి 1-2 తరగతులకు అమలు చేశారు. కర్ణాటక, తమిళనాడులోని ABL అంటే యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్. ఈ అమలు తీరును పరిశీలించిన మన రాష్ట్ర ఉపాధ్యాయ సంఘ నాయకుల బృందం కూడా మన రాష్ట్రంలో కూడా అమలు చేయుటకు ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఇదే తీరుని, అదే ABL తీరు, మీ కర్ణాటక, తమిళనాడులో యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ఉంది కదా, ఈ తీరుని బాగా పరిశీలించిన మన రాష్ట్ర ఉపాధ్యాయ సంఘ నాయకుల బృందం ఏం చేసిందంటే మన రాష్ట్రంలో కూడా అమలు చేయడానికి ఏకగ్రీవంగా నిర్ణయించారనమాట. ఓకేనా. అప్పటికే మన రాష్ట్రంలో అమలవుతున్న అభ్యసనాభివృద్ధి కార్యక్రమం CEP అభ్యసన అభివృద్ధి కార్యక్రమము CEP
సిఈపిని మరియు ఎన్సిఎఫ్ 2005 ఎన్సిఎఫ్ 2005 అంశాల ఆధారంగా స్నేహబాల కార్డులను రూపొందించడం జరిగిందనమాట. ఆల్రెడీ మన రాష్ట్రంలో అమలవుతున్న అభ్యసన అభివృద్ధి కార్యక్రమం సిఈపి మరియు ఎన్సిఎఫ్ 2005 అంశాల ఆధారంగా ఈ స్నేహబాల కార్డులను రూపొందించడం జరిగింది. నెక్స్ట్ లోగోల వివరణ. చూడండి, లోగోల వివరణ అంటే స్నేహబాల అభ్యసన సామాగ్రి కార్డు రూపంలో ఉంటుంది. స్నేహబాల అభ్యసన సామాగ్రి అనేది కార్డుల రూపంలో ఉంటుంది అనమాట. ప్రతి కార్డులో ఒక లోగో అనేది ఉండడం జరుగుతుంది. ప్రతి కార్డులో ఒక లోగో ఉంటుంది. ప్రతి లోగో నిర్వహించవలసిన కృత్యము అనగా పాఠం చెప్పడం, ఆయా సామర్థ్యాల అభివృద్ధికి సంబంధించి సూచించబడుతుంది. చూడండి, లోగో వివరణ అంటే స్నేహబాల అభ్యసన సామాగ్రి కార్డుల రూపంలో ఉంటుంది. ప్రతి కార్డుకు ఒక లోగో అనేది ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి లోగో నిర్వహించవలసిన కృత్యము అనగా పాఠం చెప్పడం, ఆయా సామర్థ్యాల అభివృద్ధికి సంబంధించి సూచించబడుతుందన్నమాట. ఇది మనకి చూడండి ఏమేమి చెప్పుకున్నాం మనము. స్నేహబాల అంటే ఏమి, ఓకేనా, దాని ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం. స్నేహబాల కార్డుల యొక్క నేపథ్యంలో అపెపో డిపెపో ఏమేం చేసింది, రిషి వ్యాలీ గురించి చెప్పుకున్నాం, స్కూల్ కిట్ గురించి చెప్పుకున్నాం, యూనిసెఫ్ ఏం చేసింది, లోగో యొక్క వివరణ గురించి మనము చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో బాల సాహిత్యం గురించి, చిల్డ్రన్ లిటరేచర్ గురించి చెప్పుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో కట్టండి. ఓకేనా మేడం, సార్? ఓకే, సీ యూ.